లోకేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. నిజమే, జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ నిజాలే. ఏంటి ఆయనకు సొంత పత్రిక కానీ, సొంత అలాగే ఛానల్ కానీ, అలాగే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ కూడా జగన్వి కాదు, జగన్కి లేవు. ఇవన్నీ కూడా ప్రజల నుంచి నిర్మించిన ప్రజల ఆస్తులు, అవి ప్రజల డబ్బుతో నిర్మించినవి. సో అవన్నీ ఆయనకి కాదు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వస్తుందో వాటన్నిటిని జప్తు చేసి ప్రజలకే పంచుతాము అని చెప్పేసి తీవ్ర స్థాయిలో లోకేష్ విరుచుకుపడడం జరిగింది. చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పాపాలు చేశారని, ఈ మధ్య పచ్చి అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. ఇక సొంతంగా టీవీ, పేపర్ లేవంటున్నారని, ఒక విధంగా అది నిజమేనని, ఎందుకంటే ఆ రెండు ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవేనని వ్యాఖ్యానించారు. 1,00,000 కోట్ల ప్రజాధనం లూటీ చేసి ఏర్పాటు చేసింది కాబట్టి భారతీ సిమెంట్స్ కూడా ప్రజలదేనన్నారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో ప్యాలెస్లు ఉన్నాయని, అవి కూడా అవినీతి పునాదులపై కట్టినవేనని తెలిపారు. ఇక ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసినవి టీవీ, పేపర్, సిమెంట్ కంపెనీ, ప్యాలెస్లు మనవేనని, టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటినీ జప్తు చేస్తామని ప్రకటించారు. శంకరావం యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. జాబ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా టీడీపీ అభివృద్ధి చేసిన విశాఖను గంజాయి రాజధానిగా మార్చిన ఘనత సీఎం జగన్దేనని ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా చంద్రగిరిలో ఒక తల్లి తనను కలిసిందని, తనకున్న 3 కుమార్తెల్లో 10వ తరగతి చదువుతున్న పెద్దమ్మాయికి వైసీపీ నాయకులు గంజాయి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారని కన్నీరు పెట్టడం మనసును కలిచివేసింది అన్నారు. గంజాయి రవాణా వెనుక ఎవరున్నారో బయటకు లాగి ఆ మహమ్మారి నుంచి ప్రజలను రక్షిస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసిన అధికారులు, వైసీపీ నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి అని చూపిస్తూ తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తానెక్కడకు పారిపోలేదని, విశాఖలోనే ఉన్నాను అని లోకేష్ తెలియజేశారు. భూములు కావచ్చు, అక్రమాలు కావచ్చు, వీటన్నిటిపైన చూపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని ఈ రోజు నేను పేదవాడిని, పెత్తందారిని కాదు పేదవాడిని అంటూ చెప్తున్నారని చెప్పి దుమ్మెత్తుకోవడం జరిగింది. మరోవైపు ఏవైతే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు అక్రమంగా ఏవైతే సంపాదించాడో వాటన్నింటినీ కూడా జప్తు చేస్తాం, ప్రజలకే పంచిపెడతామని కూడా నారా లోకేష్ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ అక్రమ సంపాదనతోనే పేపరు, టీవీ ఇవన్నీ కూడా పెట్టారు. అంతేకాకుండా ప్యాలెస్లు ఇవన్నీ నిర్మాణం కూడా అక్రమంగా సంపాదించుకున్న వాటితోనే పెట్టారు. ఇవన్నీ కూడా ఏవైతే అక్రమంగా సంపాదించారో వాటన్నిటిని కూడా విడిచిపెట్టడం, ఖచ్చితంగా మరోవైపు ఎవరి దగ్గర అయితే భూములు అక్రమంగా దోచుకున్నారో అవన్నీ కూడా తిరిగి వాళ్ళకి చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దోచుకున్నటువంటి అక్రమ ఆస్తులన్నింటినీ తిరిగి కట్టిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉత్తరాంధ్రలో ఏదైతే విశాఖ కావచ్చు ఈ ప్రాంతాల్లో కేవలం బొత్స ఫ్యామిలీ, అలాగే వైవి సుబ్బారెడ్డి కుటుంబకులు, అలాగే సాయిరెడ్డి కుటుంబం తప్పితే ఇంకెవరూ బాగుపడలేదని, వీళ్ళంతా దోచుకొని ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. మరోవైపు ఈ ప్రాంతాన్ని గంజాయి క్యాపిటల్ గా తయారు చేసి విశాఖని నాశనం చేశారని, దీనికి అంతా ఆద్యుడిగా ఎవరైతే అనంతబాబే ఈ గంజాయి సప్లై కానీ వీటన్నింటికున్నారు, ఇక్కడ యువతని వీళ్ళని తప్పుదోవ పట్టించి పూర్తిగా నాశనం చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది. అలాగే విశాఖలో ఉన్నటువంటి ఎంపీ కుటుంబానికి రక్షణ లేనటువంటి దుస్థితి ఏర్పడింది. తిరిగి అసలు ఆ కుటుంబంలో ఎవరు ఇతన్ని కిడ్నాప్ చేశారో, ఇది చేశారో ఎంపీ చెప్పగలడా? కనీసం ఇప్పుడు దానికి కారకులైన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? వాళ్ళకి రక్షణ లేదు, ఇక్కడ ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారంటూ కూడా తీవ్రంగా దుమ్మెత్తిపోయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి విలాసాల కోసం సుమారుగా 1000 రూపాయలు పెట్టి ఒక నీళ్లు బాటిల్ తాగేవాడు పేదవాడు 500 కోట్ల రూపాయలు వెచ్చించి విశాఖలో ఒక ప్యాలెస్ నిర్మించారంటూ కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన జప్తు చేయడంతో పాటు తిరిగి పేదలకు పంచుతామని నారా లోకేష్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.